అయితే అక్కడ అంటే ఈ ఆర్ట్ ఏదైతే మీరు మీ స్వతహాగా నేర్చుకున్న ఆర్ట్ ఏదైతే ఉందో అది మీ వరకే ఎండ్ అవ్వద్దు అని ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశారు మీరు, కాసల చిత్రకళ అకాడమీ కదా. సో అది అంటే అకాడమీ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? నేను మల్కాజ్గిరి ఉండేదాన్ని ఒకప్పుడు, మా 97లో అక్కడ ఉన్నాం. 97 నుంచి నా ఫ్రీ టైం అంటే ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి డాడీ మోటివేషన్ అనుకోవచ్చు, టైం సద్వినియోగం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి మాకు బ్రెయిన్లో ఫీడ్. సో అదొకటి ప్లస్. అప్పుడు ఒక స్కూల్ అంటే ఇంట్లో నా ఫ్రెండ్స్ వచ్చారు ఒకప్పుడు. మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మీ ఏదో వేసుకునే చూపిస్తాం కదా ఇలాగా, అట్లా చూపించండి, వేస్తుంటారు కదా మీరు, చూపించండి కొన్ని ఆర్ట్స్ పెట్టుకుంటే చూపించడం జరిగింది. మా పిల్లలకి చెప్పండి మీ ఆర్ట్ మీ దగ్గరే పెట్టుకుంటారా అనే దానికి నాకు వాళ్ళ పిల్లలే వచ్చేవాళ్ళు. సో అలాగా ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. ఈ తర్వాత ఇంకా మళ్ళీ 30-40 మెంబర్స్ వరకు కూడా ఇంట్లో సమ్మర్ అంతా వచ్చేవాళ్ళు. ఇల్లు సరిపోయేది కదా, చేసేదాన్ని, రెగ్యులర్ కూడా చెప్పేదాన్ని అప్పుడు. సో ఆ జర్నీ అలాగా. ఇన్స్టిట్యూట్ పెట్టడం దేనికంటే కరోనా టైంలోనే పెట్టాను. అంతకంటే ముందే ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటంటే తర్వాత నాకు ఒక కాంటాక్ట్ దొరికింది. దాని త్రూ ఇన్స్టిట్యూట్ రిజిస్టర్ చేశాను. చేసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇన్స్టిట్యూట్ నుంచి ఏదో ఒకటి చేస్తున్నాను కార్యక్రమాలు. అంటే పిల్లలకి అంటే వేరే ఏజ్ గ్రూప్స్ లేడీస్ కానీ? ప్రజెంట్ పిల్లలే. నాకు మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా నేర్చుకున్నారు. పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఓన్లీ అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా చేస్తారా? ఓన్లీ ఇలాంటివేనా? ఫ్యాబ్రిక్ చేస్తాను, ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పోస్టర్స్, ఎవ్రీథింగ్, ఎవ్రీ మీడియం ఐ యూజ్.